తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కరెంటోళ్లు ఏం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 18,000 మంది విద్యుత్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో విద్యుత్ సరఫరాలో కూడా అవాంతరాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక సమ్మె కొనసాగితే అయితే రాష్ట్రానికి కరెంట్ గండం తప్పదనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అసలే సమ్మర్ కూడా. అండ్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్స్ ఏంటి, అమలుకు సర్కారుకు వచ్చిన అసలు ఇబ్బందులేంటి, 7వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు అసలు ఏం చెప్తున్నారు, ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు డిఎన్ఏలో జాయిన్ అయ్యారు ఎంఏ వజీర్ గారు, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి. నమస్తే వజీర్ గారు. సో సమ్మె 7వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా పిలిచి మాట్లాడడం గానీ ఏమైనా హింట్ గానీ ఇచ్చిందా? లేదు మేడం. ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 19,000 చిల్లరు ఆర్టిజన్ కార్మికులు కష్టించి పనిచేసి 23,000 మందిని బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికుల నుండి అబ్జార్బ్ చేశారు. ఆ పూర్తి అబ్జార్ప్షన్ జరగలేదు. జరగకపోవటం వల్ల వీళ్ళు అనేక ఇబ్బందులకి గురి అవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో, ఇప్పుడు మళ్ళీ 5వది కూడా పెట్టబోతున్నారు. అది రైతు డిస్కామ్ అనేది పెట్టబోతున్నారు. దానికి కూడా వీళ్ళంతా కూడా ఆర్టిజన్ కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్లని అందరినీ కూడా బదిలీ చేయడానికి చూస్తున్నది గవర్నమెంట్. ఈ తరుణంలో ఈ 23,666 మందిని ఏదైతే అబ్జార్బ్ చేశారో అక్కడ నుండి అబ్జార్బ్ చేసేటప్పుడు కొన్ని సంఘాలని అన్ని పిలిచి, ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి సంఘాలని పిలిచి మేము వీళ్ళని ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నాము అని చెప్పి లీగల్గా ఎలాంటి అవాంతరం లేకుండా చూడాలనేది విద్యాసాగర్ రావు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గారిని పిలిపించి ట్రాన్స్కోలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు నేరుగా డైరెక్ట్గా ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా తీసుకోవటం వల్ల అనేక న్యాయబద్ధమైనటువంటి చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ చిక్కులని అధిగమించటానికి కాంట్రాక్ట్ కార్మికుడు అనేవాడు విద్యుత్ సంస్థలో దాదాపు 20-25 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈ ఆర్టిజన్ కాంట్రాక్ట్ కార్మికులు విలీనమైన తర్వాత, విలీనం కాకముందు కూడా హైకోర్టులో కూడా దీన్ని పిల్లు వేయటం జరిగింది. శ్రావణ్ కుమార్ అనే నిరుద్యోగి పిల్లు వేయటం జరిగింది. వాళ్ళని తీసుకోవటానికి లేదు, ఈ 23,000 మందిని డైరెక్ట్ అబ్జార్బ్ చేయడానికి లేదు, అది రిక్రూట్మెంట్ ద్వారానే జరగాలి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దానితో చీఫ్ జస్టిస్ గారు, ప్రధాన న్యాయమూర్తి గారు, మేము అంతకుముందే ఒక అగ్రిమెంట్ కమిషనర్ గారి దగ్గర ఒక అగ్రిమెంట్ అయినాము. ఎలాంటి అగ్రిమెంట్ అయినామంటే వీళ్ళు ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి తీసుకోవటంలో ఐడి యాక్ట్ 1947 కింద వీళ్ళకి ఐడి యాక్ట్ కింద ఒక అగ్రిమెంట్ తీసుకోవటం జరిగింది. మేనేజ్మెంటు బిట్వీన్ యూనియన్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇవ్వాలని ఒక ఆలోచన, అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి పర్మనెంట్ చేయాలని ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాగ్దానం అనుసరించి ఇదంతా జరిగింది. అయిన తర్వాత శ్రావణ్ కుమార్ అనేవాడు కేసు వేశాడు, నిరుద్యోగి. దాంట్లో లేదు వీళ్ళు పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు రాధాకృష్ణన్ గారు. అయితే వజీర్ గారు, నిన్నటి నుంచి కూడా మీ సమస్యలన్నీ కూడా జీ తెలుగు న్యూస్ ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా, ఎందుకంటే అంతిమంగా సమ్మె గనక పూర్తి స్థాయిలో జరిగితే ఇబ్బంది పడేది ప్రజలే. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వ మిగిలిన అధికారులు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం అంతా బానే ఉంది, ఎక్కడా కూడా విద్యుత్కి అంతరాయం లేదు, అంతా సక్రమంగానే నడుస్తుంది, 7 రోజులుగా ఆర్టిజన్లు సమ్మెలో ఉన్నా కూడా అంతా బానే ఉందని చెప్తున్నారు. నిజంగా అంతా బానే ఉందా? మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా అంతా కంటిన్యూగా బానే జరుగుతుందా? లేదండి, వాస్తవాలు దాస్తున్నారు.
మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు కేటీపీఎస్ జెన్కో చూసుకుంటే కేటీపీఎస్ కానీ కేటీపీపీలో కానీ మిగతా ఉన్నటువంటి అన్ని చోట కూడా ఉత్పత్తి తగ్గిపోయింది మేడం. ఉత్పత్తి ఎలా తగ్గింది అంటే 800 మెగావాట్లు ఉత్పత్తి చేసే యూనిట్ 416, 417 అలా నడుస్తూ ఉన్నది. దానివల్ల అది అంతా అవాస్తవము. ఇప్పుడు ఇంతమంది ఎవరైతే ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో ఉన్నారు, 7వ రోజు సమ్మె జరిగింది, రేపు 8వ రోజు. మరి ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే వీళ్ళంతా మరి ఎలాంటి ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. అంటే తాత్కాలిక కార్మికుల్ని పెట్టేసి దీన్ని అంతరాయం లేకుండా అని ఫండ్ కూడా కేటాయించడం జరిగింది మేనేజ్మెంట్ వారు, ప్రభుత్వం వారు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటంటే మన ఉప ముఖ్యమంత్రి వర్లు, మా విద్యుత్ శాఖ మార్చులు, ముఖ్యంగా వారు ఆర్టిజన్స్ అంటే ఒక చిన్న చూపు ఉంది వారికి. ఒక చిన్న చూపు అంటే ఎలాంటి చిన్న చూపు ఉందంటే ఆర్టిజన్స్ అంటే ఎవరు? అసలు ఆర్టిజన్ అనేవాడే కష్టపడి పనిచేసి ప్రాణాలు అర్పించేవాడే ఆర్టిజన్. ఇంతమంది ఇప్పుడు 23,000 చిల్లర నుండి చనిపోయిన వాళ్ళు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళే అంతా. వాళ్ళందుకు ఈరోజు సమ్మెలో పోతున్నారు. సమ్మెకి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా ఎలాంటి బెనిఫిట్స్ రావటం లేదు. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు చేయాలన్న కానివ్వండి, చదువుకునే సోమత లేకనే ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి రూల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అది తప్పు కాదు. అయితే ప్రభుత్వం దీని మీద ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఇప్పుడు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకునేది ప్రభుత్వము, మేనేజ్మెంటు. అందువల్ల వీళ్ళు ఈ రూల్ కనుక అడిగితే రేపు 1/7/2025 ఒక మీటింగ్ జరిగింది ట్రాన్స్కోలో. అయ్యా ఈ విధంగా ఉంది కాబట్టి మీరు వాళ్ళకు కూడా ఉద్యోగులకు ఇచ్చే రూల్ ఇస్తే రేపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, చనిపోయినప్పుడు కానివ్వండి, ఏదున్నా కూడా వాళ్ళకి సమాన హక్కులు వస్తాయని చెప్పి యూనియన్స్ అడగటం జరిగింది. యూనియన్స్ అడిగిన తర్వాత ఇది మొత్తం కూడా ట్రాన్స్కో సిఎండి గారు, అధికారులందరూ కూడా గవర్నమెంట్కి రాయటం జరిగింది. గవర్నమెంట్కి పంపించారు. గవర్నమెంట్కి ఏం పంపించారు? వీళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా గవర్నమెంటే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఒక సంస్థలో 2 రూల్ అనేది ఎక్కడ జరగలే. ఎప్పుడు కూడా ఒక సంస్థ అనేది ఉంటే ఒక రూలే ఉంటుంది. మరి గతంలో ఏపీఐసిబి ఉన్నప్పటి నుంచి కూడా విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లకి ఇదే ఇచ్చారు, ఎక్స్ క్యాజువల్ లేబర్కి ఇచ్చారు, తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు కూడా. ఓకే వజీర్ గారు, ఇంకా వేరే గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ కొండ గారు, బిఎంఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే శ్రీధర్ గారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, అలాగే శశికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. మీ ఆడియో క్లియర్ గా ఉందా? మా ఆడియో వినిపిస్తుందా మీకు? మ్యూట్ లో ఉన్నట్టుంది. శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు 7 రోజులకు చేరుకుంది సమ్మె. ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు పిలుపైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒకే సంస్థ ఒకే రూల్ అనేది మీ ప్రధాన డిమాండ్. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసే పరిస్థితి ఏమైనా మీకు కనిపిస్తుందా? అడుగులు వేసే అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానైతే మళ్ళీ 17వ తారీఖు చర్చలు నిలవడం జరుగుతుంది. కానీ కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయంటే బయట ఒక మాట చెప్తున్నాయి, లోపల ఒక మాట చెప్తున్నాయి. కొన్ని ప్రధాన సంఘాల వలన వీళ్ళ ఉద్యమం నేరుగానే పరిస్థితులు కూడా వెళ్ళిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే 9 సంఘాలతో కేటీపీపీలో దీన్ని చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్ని వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి కేటీపీపీలో ఎంప్లాయీస్ అందరినీ లోపలికి తీసుకోవడం జరిగింది. అదే కేటీపీఎస్ పాలవంచలో మాత్రం అదే విధంగా జరుగుతుంది. అంటే ఒక 816 మందిని భయాందోళనకు గురి చేస్తా, అంటే ఒక్కొక్క స్టేషన్ వారికి గురి చేసే విధంగా కూడా గుర్తిస్తారు వీళ్ళని. అట్లా కాకుండా కార్మికులందరూ ఏకతాటిపై ఉండి
వాళ్ళకు ప్రధానమైనటువంటి యూనియన్లు కూడా సపోర్ట్ చేస్తే అన్ని రకాల ఏంటి అధికారుల ఒత్తిడి బెదిరింపుల వల్ల, లేకపోతే అసలు యూనియన్లలోనే ఐక్యత లేదా? అధికారుల యూనియన్లలో ఉన్న సంఘాలలో జేఏసీగా ఏర్పడేటువంటి సంఘాలలో వాయిస్ క్లియర్ గా లేదు, కట్ అవుతున్నట్టు. Continue. శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. కాల్ వచ్చి కట్ అయిందండి, వినబడుతుంది ఆ వాయిస్? మీ వాయిస్ క్లియర్ గా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. రైట్ మరో గెస్ట్ దగ్గరికి వెళ్దాం. రైట్ శ్రీధర్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? శ్రీధర్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి శ్రీధర్ గారు. శశికుమార్ గారు. నమస్కారం సార్. శశికుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందిగా మీకు? ఓకే సార్. శశికుమార్ గారు, మీరేం చెప్తారు? 7వ రోజు వరకు కూడా సమ్మె వచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వం నుంచి అయితే మీకు ఇంకా పూర్తి స్థాయిలో పిలుపు రాలేదనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? ఏ రకంగా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు మీ విజ్ఞప్తులకు సంబంధించి? ముందుగా జీ తెలుగు యాజమాన్యానికి, ప్రేక్షకులకు మరియు నాతో పాటు ఈ లైవ్ డిబేట్ లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా నమస్కారం. అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఆర్టిజన్ జేఏసీ ఏదైతే ఉన్నదో, హలో కంటిన్యూ మాట్లాడండి. ఆర్టిజన్ జేఏసీ ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చిందో, స్ట్రైక్ నోటీస్ కాల పరిమితి ప్రకారం వాళ్ళు ముందుగానే ఆలోచించుకునే అన్ని కార్మిక సంఘాలను కలిసి అన్ని కార్మిక సంఘాల మద్దతుతోటి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు ఫస్టే వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ పోలేదు. వాళ్ళు దశవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ నల్లబర్జీల ప్రదర్శన చేసిరు, తర్వాత రిలే యాంకర్ స్ట్రైక్ చేసిరు, చివరికి యాజమాన్యం పిలుస్తుందని చూసిరు. యాజమాన్యం పిలవకపోయే వరకు అందరూ కూడా డైరెక్ట్ యాక్షన్ పోవడం జరిగింది. ఇది అంటే ఒక రోజులో, ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో జరిగింది కాదని పద్ధతి ప్రకారం ఐడి యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆడ ప్రభుత్వం గాని యాజమాన్యం గాని దాంట్లో వాళ్ళని పిలిచి డిస్కస్ చేయకపోవడం వల్లే వాళ్ళు ఇలా సభ్యులు పోవడం జరిగింది. ఓకే రైట్. సో వజీర్ గారు, ఏపీఎస్ఈబీ రూల్స్ మీకు వర్తింప చేయాలనేది మీ ప్రధాన డిమాండ్. ఏంటి అసలు ఏపీఎస్ఈబీ రూల్స్ ఏంటి? అందులో ఏమున్నాయి? మీరు ప్రధానంగా అందులో కోరుతున్నటువంటి అంశాలు ఏంటి? 1/2/99 తర్వాత ఏపీఎస్ఈబీ రూల్ అనేది మనకి ఉద్యోగస్తులందరికీ ఇస్తున్నారండి, ఆర్టిజన్స్ ఒక్కరికే ఇవ్వట్లేదు. ఓకే, అది ఆ ఉద్యోగస్తులకు ఇచ్చే రూల్ కనుక వీళ్ళకి ఇస్తే వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళకి లీవులు కానివ్వండి, తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి వీళ్ళు సపరేట్ రూల్ పెట్టడం వల్ల వాళ్ళకి అవన్నీ కోల్పోతున్నారు. కాకపోతే అది ఆ రూల్ కనుక ఏపీఎస్ఈబీ రూల్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిటైర్మెంట్లో ఇంతో అంతో వాళ్ళకి రావటానికి ఆస్కారం ఉందనేది ఆ 23,000 మంది ఆర్టిజన్ కార్మిక సోదరులు చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు 23,600 చిల్లర నుండి ఇప్పుడు ఎంతమంది వచ్చారని చనిపోవటం కానివ్వండి, రిటైర్మెంట్ కానివ్వండి, 19,400 మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి ఆ బెనిఫిట్ రాలే. ఉద్యోగస్తులకు వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి రాకపోవటం వల్ల నేను ఇంతకాలం కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేశాను, ఈ సంస్థలో ఎంతో కష్టించి పనిచేశాను, అయినా కూడా ఉద్యోగులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు రాకపోవటం, మేమేం పాపం చేశాము, అసలు కష్టపడి పనిచేసింది మేమే కదా అని వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అది న్యాయమైన విధానము, వాళ్ళ న్యాయమైన కోరిక, వాళ్ళ న్యాయమైన డిమాండ్. ఆ డిమాండ్ను ఖచ్చితంగా వాళ్ళు చేయవలసి ఉంది మేనేజ్మెంట్. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ అనేది 2017లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆ రూలే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రూల్ ఇంప్లిమెంట్ కావటం వల్ల ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నారు. అందుకనే ప్రధానంగా ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రూలే మాకు ఇవ్వాలి. ఇప్పుడు 2015 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా మరి
ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికుల నుండి వచ్చినటువంటి ఆర్టిజన్స్ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగటం లేదు అనేది వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది న్యాయమనే డిమాండ్ అండి, చాలా న్యాయం. గారు, అంటే పాత గవర్నమెంట్ అసలు ఆర్టిజన్లకి ఏం చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆర్టిజన్లకి ఏం చేస్తుంది? కరెక్ట్. అయితే పాత గవర్నమెంట్ ఏం చేసిందండి మేడం గారు, ఈ 23,000 మందిని అబ్జర్వ్ చేస్తామని చెప్పి పాత గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ దగ్గర పనిచేసే వాళ్ళని డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. గవర్నమెంట్, ఆ పాత గవర్నమెంట్ చేసినటువంటి పని మంచి పనే, దీనికి ఎలాంటి లేదు. కానీ రూల్ ఇచ్చటంలో ఉన్నటువంటి రూల్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది. కానీ రూల్ పెట్టే విషయంలో స్టాండింగ్ ఆర్డర్ అని సపరేట్ రూల్ పెట్టారు. ఆ సపరేట్ రూల్ పెట్టడం వల్ల నేను వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడవలసి వచ్చింది. అందువల్ల వాళ్ళకి ఇవ్వటం సబబే. అన్ని యూనియన్లు అడుగుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రికగ్నైజ్డ్ సంఘాలు అన్ని సంఘాలు కూడా వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నారు. అందరూ అడుగుతున్నాము. మేము గతంలో టీటఫ్ ద్వారా ఈ 23,000 మందికి అబ్జర్వ్ చేయాలని డిమాండ్ చేసి టీటఫ్ ద్వారా సాధించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు రూల్కి వచ్చేసరికి వేరే విధంగా ఉంది. రూల్కి వచ్చేసరికి వేరే విధంగా వచ్చేసరికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల వాళ్ళకి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇవ్వవలసి అవసరమైతే ఉంది. ఇప్పుడు మన పవర్ మినిస్టర్ గారు చాలా, అంటే వీళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ అభిమానం కానీ కష్టించి పనిచేసే వాళ్ళని ఒక మంచి ఉద్దేశం లేదు. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారయ్యా అని ఆ మాట చెప్పడం చాలా. సో వివక్ష అనేది కేవలం ఇంటర్నల్ గానే కాదు, ఏకంగా ప్రభుత్వ స్థాయిలో కూడా ఉంది. ప్రభుత్వమే వివక్ష చూపిస్తుంది అనేది మీ ఆరోపణ. 100%. రైట్. ఎందుకంటే శ్రీనివాస్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీనివాస్ గారు, ఏంటి పీస్ రేట్ వర్కర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి సంబంధించి కూడా మీరు జీవో 11 ప్రకారం కూడా మినిమం వేజెస్ కోరుతున్నట్టున్నారు కదా? అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి జీవోల పరంగా అంటే వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి దానికి కనీసం వాళ్ళకు ఆ రోజు ఏపీఎస్సీబీ రూల్ కనుక వర్తింప చేసినట్టయితే వాళ్ళకి జరిగేది న్యాయం జరిగేది సార్. ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకి ఈపీఎఫ్ లాకింగ్ ఒకటి ఉండడం జరిగింది. బేసిక్ లో తక్కువ భాగంగా ఈపీఎఫ్ లో కన్వర్షన్ చేస్తారు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని సమాన పనికి సమాన వేతనంగా మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకు మెడికల్ అలవెన్షన్ లేవు, పెన్షన్ లేదు, ఎవరికైనా ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా పెన్షన్ లేదు. ఇవి కొన్ని గ్యారంటీలు తీసుకొని వాళ్లకు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా న్యాయం చేయాల్సిన అవసరం కూడా యాజమాన్యాలకు గవర్నమెంట్ ఉంది సార్. రైట్, ఓకే. సచిక్ కుమార్ గారు, 2026 పే రివిజన్ అడుగుతున్నారు. ఏంటి ప్రభుత్వం నుంచి ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా దీని మీద? యాక్చువల్ గా ఇవ్వాల్సిందే సార్. 2026 పే రివిజన్ యాక్చువల్ గా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇవ్వాలి, ఆర్టిజన్స్ కి ఇవ్వాలి. ఆర్టిజన్స్ కి ఇచ్చే ముందు వాళ్ళ డిమాండ్, ముఖ్యంగా మేజర్ డిమాండ్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ పుట్టిన కాంచెల్లి రెగ్యులరైజ్ చేసినటువంటి కాంట్రాక్ట్ లేబర్లు అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి శాంక్షన్ పోస్టులకు అగేనెస్ట్ గా వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అది ఇంతకు ముందు కూడా నిన్న డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మా సోదర సంఘాల నాయకులు కూడా మీతో చెప్పడం జరిగింది. వాస్తవానికి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే జేఎల్ఎం, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరికీ కూడా సబ్ ఇంజనీర్ అనేది గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వమని అడుగుతారు. వాస్తవానికి వాళ్ళ మేజర్ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మాకు ఏపీఎస్సీబీ రూల్స్ అడాప్ట్ చేయండి. ఏపీఎస్సీబీ రూల్స్ కనుక అడాప్ట్ చేసినట్టయితే రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్తించే అన్ని ప్రయోజనాలు మాకు వర్తిస్తాయి. వాళ్ళ డిమాండ్ అది. ఒకవేళ కనుక ఏపీఎస్సీబీ రూల్స్ అడాప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అన్ని ప్రయోజనాలు కూడా వాళ్ళకి వర్తిస్తాయి. తప్పకుండా కూడా వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు ఏపీఎస్సీ రూల్స్ అడాప్ట్ చేయాలి, వాళ్ళకు కూడా పిఆర్సీ అనేది అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా కన్సిడర్ చేయాలి. ఓకే. శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ గారు ఆడియో క్లియర్ గా ఉంది? ఉంది, క్లియర్. శ్రీధర్ గారు, విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని కోరుతున్నారు. ఏంటి అసలు ఇప్పటి వరకు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అసలు? యాక్చువల్ గా బిఫోర్ వీళ్ళ ఆర్టిజన్
కంటే ముందు కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు వీళ్ళంతా. అవును. గత ప్రభుత్వంలో ఈ కాంట్రాక్ట్ లేబర్ వల్ల ఏమిటంటే వాడు ఎక్కువ కాంట్రాక్టరే వీళ్ళ వీరాన్ని సగం మింగేది. ఎన్ని రోజులు ఈ విధంగానే ఆ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అన్ని యూనియన్ల ట్రేడ్ యూనియన్ ఫండ్ ఏర్పడి ఒక ఉద్యమం చేస్తే దానికి కేసీఆర్ గారు యాక్సెప్ట్ అయ్యి వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ లో విలీనం చేయమని చెప్పడం జరిగింది. ఆ విలీనం చేసే పద్ధతిలో ఏం చేసిందంటే ప్రాసెస్ కరెక్ట్ చేయకుండా వీళ్ళని ఒక సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా వీళ్ళకి సపరేట్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి సపరేట్ బేసిక్ పే ఇచ్చి వీళ్ళని ఒక సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా క్వాలిఫికేషన్ తో గ్రేడ్లు మార్చారు. పీజీ ఉన్న వాళ్ళని, డిప్లొమా ఉన్న వాళ్ళని గ్రేడ్ 1 గా, ఐటీఐ డిగ్రీ ఉన్న వాళ్ళని గ్రేడ్ 2 గా, ఇంకా మామూలు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ 3 గా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా గ్రేడ్ 4 గా తీసుకోవడం జరిగింది. వినస్తుందా? క్లియర్ గా ఉంది. కంటిన్యూ. హలో, కంటిన్యూ అండి శ్రీధర్ గారు. అయితే తర్వాత వ్యతిరేకించినాం. ఎందుకంటే ఈ కాలంలో స్టాండింగ్ ఆర్డర్స్ అవి జనరల్ గా మామూలు చిన్న చిన్న ఫ్యాక్టరీలలో ఇంప్లిమెంట్ చేసేటువంటి రూల్స్ ఇవి. వాస్తవంగా దీన్ని ఆ రోజే అన్ని యూనియన్లను కూడా ప్రొటెక్ట్ చేసినాం. కానీ బలవంతంగా యాజమాన్యం ఈ ఇండస్ట్రీలో స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. వాస్తవంగా స్టాండింగ్ ఆర్డర్ చట్టబద్ధంగా ఏంటంటే ఒక సంస్థలో సేమ్ సర్వీస్ రూల్స్ చట్టబద్ధంగా ఉన్నప్పుడు అదే సర్వీస్ రూల్స్ మిగతా ఎంప్లాయీస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చట్టంలో క్లారిటీగా ఉంది. మరి ఆ చట్టాన్ని వైలేట్ చేసి వీళ్ళు ఓ దొడ్డిదారిలో స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. ఈ స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకురావడం వల్ల ఎంప్లాయీస్ కి వచ్చే నష్టం ఏందని మీరు అడగొచ్చు. ఇందులో ఏమున్నాయంటే ఏ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళ ఎంటైర్ లైఫ్ లో 30 రోజులు లీవ్లు అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా ఇలా రెగ్యులర్ ఉద్యోగులకు 10 లక్షల క్రెడిట్ కార్డు సౌకర్యం, వైద్య సౌకర్యం ఉంటే వీళ్లకు మొన్నటి వేజ్ రివిజన్ వరకు కూడా ₹1 లేకుండా ఉండే. అది మొన్న వేజ్ రివిజన్ లో బాగా కొట్లాడంగా ₹2 లక్షలు ఇచ్చారు. అంటే సంస్థలో సమానంగా పనిచేసినప్పుడు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ రావాలి. మరి చేసే పని సేమ్ అయినప్పుడు ఇవ్వాల్సినటువంటి వేతనం కానీ ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా సమానంగా ఉన్నప్పుడు వీళ్ళు ఈ రోజు ఈ రోడ్ ఎక్కే పరిస్థితి రాదు. ఆ రోజు సంపూర్ణంగా వీళ్ళని విలీనం చేయలేదు, సంపూర్ణమైన రెగ్యులరైజేషన్ చేయలేదు కాబట్టి ఈ రోజు మళ్ళా ఈ గవర్నమెంట్ లో కూడా ఉద్యమం చేయడం అనేది జరుగుతుంది. మరి దురదృష్టకరం ఏంటంటే మన ఏఎన్టీసీ కాంగ్రెస్ కు అనుబంధ సంఘం అయినా కానీ ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు బట్టి విక్రమార్క గాని పదే చాలా సార్లు వీళ్ళ యొక్క సమస్యల మీద విన్నవించడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితులనే మరి ఈ రోజు వీళ్ళు రోడెక్కాల్సిన పరిస్థితి మీరు అధికార పార్టీ అనుబంధ సంస్థ శ్రీధర్ గారు, ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తుంది అసలు ఈ సమస్యలన్నీ ఇలా ఉన్నాయి వీటికి పరిష్కారం మాట దేవుడు ఎరుగు, కనీసం వినేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడట్లేదు, విద్యుత్ శాఖ మంత్రి సిద్ధపడట్లేదు అనేది సమస్య. ఏంటి మీరు అనుబంధ సంస్థ కదా, మీకు కూడా కనీసం అపాయింట్మెంట్ దొరకట్లేదా విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి నుంచి? అపాయింట్మెంట్ దొరకక ఏం లేదు, సమస్యను పరిష్కరించగానే ఈ పరిస్థితి వచ్చింది. చాలా సందర్భాలలో మరి డాక్టర్ జి సంజయ్ రెడ్డి ఆల్ ఇండియా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గారిని కూడా తీసుకెళ్లడం జరిగింది. 2 సార్లు తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ రోజు రేపు మాపు అని నానబెట్టడం జరిగింది. ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా ప్రభుత్వాన్ని తప్ప ఇలా మా పాత్ర మాత్రం పర్ఫెక్ట్ గా మేము ప్రభుత్వ దృష్టికి, యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ ఏంటంటే సమస్య పరిష్కరించే హృదయం కనుక ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఫస్ట్ పిలిచిచ్చామా. ఇప్పుడు డెమోక్రసీలో అన్ని సమస్యలు పరిష్కరించకపోవచ్చు, కనీసం నువ్వు ఏం పరిష్కరిస్తావు సమయ నోటీస్ కంటే బిఫోరే చర్చలకు పిలిస్తే ఈ పరిస్థితి ఉండకపో. అంటే ఇన్ని వేల మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డా డోంట్ కేర్ అని ప్రభుత్వం ఉండడం అయితే నిజంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వమైనా కరెక్ట్ కాదనేది అయితే మా వాదన. ఇప్పటికైనా తక్షణమే మరి ముఖ్యమంత్రి గారు దీనిలో చొరవ తీసుకొని మరి కింది స్థాయి ఉద్యోగులు, ఇందులో చాలా మంది నిమ్న వర్గాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేద వర్గాల వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వర్గం రోడ్డు మీద పడితే ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి. అసలే సమ్మె అనేది ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. మరి ఇన్ని వేల మంది ఉద్యోగులు తీసేసినా ఏం కాదు అనేటువంటి ధీమా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా రెగ్యులర్ ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటర్నల్ గా కూడా సమ్మె నేపథ్యంలో ఇంటర్నల్ గా సమస్యలు ఉన్నా కూడా అసలు ఏమీ సమస్య లేదు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఏంటి ఎవరు చేస్తున్నారు ఇది? ప్రభుత్వం ఏమైనా ప్రజల్లో కొంత ఇబ్బంది వస్తుందని ప్రభుత్వం ఏమైనా మేనేజ్ చేస్తుందా, లేకపోతే అధికారులే అసలు ప్రభుత్వానికి కళ్ళు కప్పుతున్నారా అసలు సమస్య లేదన్నట్టు? ఇక్కడ అధికారులు కూడా పాపం జాలి చూపెడుతున్నారు వీళ్ళ సమస్య. ఇప్పుడు ఏమైందంటే ఇందులో బేసిక్ గా వాళ్ళు రాసిన స్టాండింగ్ ఆర్డర్లనే 5 సంవత్సరాలు గ్రేడ్ చేంజ్ చేయాలని ఉంది. ఇది మేము రాసుకున్నది కాదు, యాజమాన్యాలు రాసి ఇచ్చిందే, ప్రభుత్వం రాసుకున్నదే. మరి దాని ప్రకారం వీళ్ళ గ్రేడ్ చేంజ్ చేస్తే ఈ రోజు ఇంత అండర్స్టాండ్ ఉండకపోయేది ఉండే. అదే విధంగా ఫెసిలిటీస్ విషయంలో
మరి ఇప్పుడు ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అందరు ఉద్యోగుల వీళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులను కల్పిస్తే ఈ రోజు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకపోయేది. దీనిలో ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే ఇలా రెగ్యులర్ ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇస్తే ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు సమాన పనికి సమాన వేతనం అంటున్నారు. నిన్న చాలా మంది ఆర్టిజన్లతో మేము మాట్లాడినటువంటి పరిస్థితి, సమాన పనికి సమాన వేతనం గురించి దేవుడెరుగు, కనీసం గౌరవం కూడా ఉండట్లేదు. ఆర్టిజన్లు అంటే అసలు గౌరవం ఇవ్వట్లేదు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా గౌరవించట్లేదు. ఏదైనా అంటే మీ దిక్కున్న చోట చెప్పుకుండా అన్న తరహాలో మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా కనీస గౌరవమే మాకు దక్కట్లేదని చెప్తున్నారుగా. వాస్తవంగా వాళ్ళ అంటే మేము కూడా చాలా ఇప్పుడు ఈ సమ్మె స్టార్ట్ అయినాక కూడా మేము చాలా సందర్భాలలో వెళ్ళడం జరిగింది. ఒకటే మొండిగా సమ్మె కాలాఫ్ చేసుకొని రాండి అని అంటున్నారు. మరి సమ్మె కాలాఫ్ చేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్య పరిష్కరించకుండానే వాళ్ళు సమ్మె దారి పట్టారు. మరి సమ్మె చేసేదానిక యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్టుండి ఈ రోజు సమ్మె కాలాఫ్ చేసుకొని రమ్మనడం కూడా కరెక్ట్ కాదని మేము కూడా చాలా సందర్భాల్లో ఎన్ఆర్సీ సెక్రటరీ గారు కానీ ఇటు బట్టి విక్రమార్క గారికి కానీ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కనీసం మధ్యవర్తిత్వం వహించిన మాకన్నా మాతోనన్నా క్లారిటీగా మాట్లాడితే ఈ రోజు సమస్యను పరిష్కరించడంలో ఏదైనా వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పట్ల మరి తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేకుంటే ఈ కార్మిక వర్గంతో మరి ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదని మీ ద్వారా అయితే తెలియదు. వజీర్ గారు అసలు ఆర్టిజన్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. కొంతమంది పోటీ పరీక్షలు రాసి ఇతర జాబ్లకు వెళ్ళిపోవడం, కొంతమంది మరణించడం, కొంతమంది రిటైర్ అయిపోవడం, ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఆర్టిజన్లు తగ్గిపోయారు. కానీ వాళ్ళ స్థానంలో కొత్త వారిని తీసుకోవట్లేదు. పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉందని జీ తెలుగు న్యూస్ కి చాలా మంది ఆర్టిజన్లు చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? వాస్తవం ఎంతమంది ఉండాలి? ఇప్పుడు ఒక సబ్ స్టేషన్ లో 3 షిఫ్ట్లలో 3 ఉంటే ఒక రిలీవర్ క్యాండిడేట్ కూడా ఉండాలి. నలుగురు ఉండాలండి. ఒక సబ్ స్టేషన్ లో 4 ఉండాలి. 4 ఉండాల్సింది 2 ఉన్నారు. ఇప్పుడు ఎస్పీటీసీలో గానీ ఎన్పీటీసీలో గానీ ఏ ఆపరేటర్ అయినా 2 పనిచేస్తున్నారు. వాళ్ళ పని ఒత్తిడి చాలా పని ఒత్తిడి ఉన్నా కూడా అయినా కూడా మన సంస్థ కోసం, మన సంస్థ బాగు కోసమే వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ మేనేజ్మెంట్ మాత్రం ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క పని భారం అనేది అప్పటి నుంచి ఉంది, కాదని లేదు. కాకపోతే ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది మేము చెయ్యమని అంటున్నారు. రిక్రూట్మెంట్ చేయకపోతే జేఎల్ఎం ఉందండి, ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉందో జేఎల్ఎం రిక్రూట్మెంట్ చేయాలి, సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ చేయాలి, అట్లాగే ఏఈ రిక్రూట్మెంట్ చేయాలి. ఇలాంటి అన్ని రిక్రూట్మెంట్ చేయటం లేదు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇంజనీర్స్ ను కొంతమంది జన్కోలో చేశారు తప్ప ఎక్కడ చేయలే. మేము అడుగుతూనే ఉన్నాము. మేమేమని అడుగుతున్నాము, ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళైనా సరే వెయిటేజ్ మార్కులు ఇవ్వటం వల్ల ఆ రిక్రూట్మెంట్ కనుక నోటిఫికేషన్ పడితే దీంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా అది రిక్రూట్మెంట్ కూడా చేయటం లేదు, పని భారం తగ్గియటం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇటు మేనేజ్మెంట్ వాళ్ళు ఇది కూడా పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. మేము చాలా ఆర్టిజన్ కార్మికులు ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది అంగవికలాంగులు అయ్యారు. చాలా మందికి ఇప్పుడు ఒక వీడియో చూపెడతానండి, వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు ఆర్టిజన్ గా. వాళ్ళ తండ్రి గ్రేడ్ 2 తండ్రి చచ్చిపోయాడు, తల్లికి ఉద్యోగం ఇచ్చారు. ఆమెకి ఈరోజు 13,000 ఏడ్చుకుంటూ ఆ కుర్రోడు ఈరోజు టెంట్లో మన జీ న్యూస్ దాంట్లో చెప్పడమో వేరే న్యూస్ దాంట్లో చెప్పడం జరిగింది. అతనికి మాటలు రావటం, మేము ఎట్లా బతకాలి, మా కుటుంబం 2 పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, మరి ఎట్లా బతకాలి అనే దాని మీద వాళ్ళు ఏడుచుకుంటూ ఈరోజు టెంట్ కాడికి వచ్చి వాళ్ళు సంఘీభావం తెలియజేశారు. కారణం ఏంటండి, మరి ఈరోజు ప్రతి ఎంప్లాయ్ అనేవాడికి అన్ని హక్కులు రావాలనేది ఎవరైనా కోరుకుంటారు. మరి ఆర్టిజన్స్ కార్మికుడు ఎంతో 2018 నుంచి వాళ్ళకి వేజ్ రీజన్లో కూడా అన్యాయం జరిగిందండి. వేజ్ రీజన్లో కూడా అన్యాయం జరిగింది. మాకి కేసీఆర్ గారు ఏం చేశారంటే 35%, తర్వాత 3 ఇంక్రిమెంట్లు ఇచ్చారు. కానీ వాళ్ళకి వచ్చేసరికి 25% ఇచ్చారు వేతన సవరణ చేసినప్పుడు. అట్లా అన్యాయం జరిగింది. పోయినసారి వచ్చేసరికి 7% ఇచ్చారు. అట్లే ఆ విధంగా వాళ్ళకి అన్యాయం జరుపుకుంటూనే వస్తున్నది. అప్పటి నుంచి వాళ్ళు 2017 నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉన్నది.
కాబట్టి మా యొక్క ప్రధాన సంఘాలు ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్న సంఘాలన్నీ కూడా వాళ్ళ మద్దతుగా ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి మీటింగ్లో కూడా ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మనం సహాయం చేయాలి, ప్రభుత్వం కూడా సహాయం చేయాలి అనేది మేము కోరుకుంటున్నామండి. శశికుమార్ గారు ప్రమాదవశాత్తు ఒక ఆర్టిజన్ కనుక మృతి చెందితే ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇస్తే, ఇప్పుడు ఒక ఉదాహరణ కూడా మనకి వజీర్ గారు చెప్పారు, అంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యకి ఇచ్చారని. అలా కాకుండా ఒకవేళ వాళ్ళ కుమార్తెకో కుమారుడికో గనక ఈ ఉద్యోగం ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితుల్లో కనీసం వారి విద్యార్హతను కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎంతో మంది ఎంబీఏలు ఇంజనీరింగ్ చదివిన వారిని కూడా చివరికి ఒక ప్యూన్ కింద పరిగణిస్తున్నటువంటి పరిస్థితి, ఆ తరహా ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది ఆర్టిజన్లు చెప్తున్నటువంటి పరిస్థితి నిజమా? ఏంటి ఆ స్థాయి వరకు కూడా ఎందుకు అంత చులకన భావం ఎందుకు అసలు ఆర్టిజన్ వ్యవస్థ మీద, ఆర్టిజన్ల మీద? వాస్తవానికి ఈ సిస్టమ్ మొదలు లేదు, స్టార్ట్ చేసినప్పుడు ఈ సిస్టమ్ లేదు. రెండు సంవత్సరాల క్రితం ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా గ్రేడ్లు చేంజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా 5 years కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా గ్రేడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు స్టాండింగ్ ఆర్డర్స్ కూడా రాసుకున్నారు. దాని తర్వాత ఏమైంది అంటే గ్రేడ్ కనుక చేంజ్ చేయాల్సి వస్తే గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి ఏం గ్రేడ్ ఇవ్వాలని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకు. కాబట్టి అయితే కార్మికుల వైపు నుంచి ఆలోచించలేదు. క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వీళ్ళకి నౌకరీ ఇవ్వాలి, వీళ్ళ విద్యా అర్హతలను బట్టి వీళ్ళకి గ్రేడ్ ఇవ్వాలనే ఆలోచన లేకుండా రేపు మళ్ళీ ఫ్యూచర్ లో మాకేడ ఇబ్బంది వస్తుందో అనే మేనేజ్మెంట్ వైపు నుంచి ఆలోచించి పాపం వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు గ్రేడ్ 4 నౌకరీ ఇస్తారు. ఇప్పుడు గత 2 years నుంచి అదే జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తాను మొదటి నుంచి కూడా. అది పద్ధతి కాదు. రెండోది ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పారు పే స్కేల్స్ వచ్చే వరకు మీరు కనుక అనాలిసిస్ కనుక చేసి చూసినట్టయితే ఈ రోజు కనుక వాళ్ళకు ఈ రెగ్యులర్ పే స్కేల్స్ అడాప్ట్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఆర్టిజన్ పే స్కేల్స్ తీసుకొచ్చి పెట్టినా వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ కూడా ఏం రావు, ఆర్థిక భారం ఏం పడదు. కానీ ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళను కావాలని చెప్పేసి వాళ్ళ పే స్కేల్ దూరం చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు 5 years కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా హెచ్జిపిలకు ఎలిజిబిలిటీ వస్తుంది. యాక్చువల్ జనరల్ ఏంటంటే 6 years కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా హెచ్జిపి ఒకటి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఇస్తారు. వీళ్ళందరినీ కూడా ఈ గ్రేడ్ 2 ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జేఎల్ఎం పే స్కేల్ కూర్చోబెడితే వీళ్ళందరికీ హెచ్జిపి స్కేల్ ఈ జేఎల్ఎం దాంట్లో 24,820 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 55,890 ఎండ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ పే స్కేల్ కనుక మనం చూసినట్టయితే గ్రేడ్ 2 లో వాళ్ళకు 15,735 అవుతుంది, 29,030 అంటే వీళ్ళకు ఒకవేళ కనుక మనం తీసుకొచ్చి మేనేజ్మెంట్ ఒప్పుకున్న దాని ప్రకారం కనుక వీళ్ళకు 5 years తర్వాత వీళ్ళకి గ్రేడ్ చేంజ్ చేసి ఇంక్రిమెంట్ కలిపినా వీళ్ళకి అదే బేసిక్ పిల్ల కూర్చుంటారు. దానివల్ల ఫైనాన్షియల్ గా ఏం వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఒప్పుకున్నటువంటి ఈ గ్రేడ్ చేంజ్ కూడా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి దూరం చేస్తారు. ఇది అయితే దుర్మార్గమైనటువంటి చర్య. దీని అయితే మేము ఖండిస్తాను. రెండవది ఏంటి అంటే కనీసం వాళ్లకు విద్యార్హతలను బట్టి వాళ్ళ ఆర్టిజన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వారసులకైనా క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. దీనైతే పూర్తిగా ఖండిస్తున్నాం సార్. ఇది వెట్టి చాకిరి వ్యవస్థ. ఇది వాస్తవానికి నిజానికి కూడా మనం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి ఈ సిస్టమ్ చూడము. అసలు యాక్చువల్ గా ఈ అంతకుముందు వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ 12-3 అగ్రిమెంటే లోపభూయిష్టమైనటువంటి అగ్రిమెంట్. నిజానికి ఆ రోజులలో ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తా అన్నారు. అన్ని కార్మిక సంఘాలతో సంతకాలు తీసుకున్న తర్వాత వీళ్ళని ఆర్టిజన్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆ రోజు భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున మేమందరం కూడా దీన్ని వ్యతిరేకించిన. ఆ రోజు మేము అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర పౌర ఎంప్లాయీస్ యూనియన్ తరఫున దీని మీద ఎవరు కూడా అప్పుడున్నటువంటి నాయకత్వం కూడా దీని సంతకం పెట్టలేదు. మేము తులసి అగ్రిమెంట్ దూరంగానే ఉన్నాం. అది ముందుగానే ఆలోచించి అప్పటినటువంటి నాయకత్వం ఈ రోజు అదే జరుగుతుంది. మేము చూస్తాను గతంలో మేము ఏం జరుగుతుందని చెప్పేసి భవిష్యత్తులో ఆలోచించింది ఇప్పుడు జరుగుతుంది. నేను కోరుకునేది ఒకటే సార్, మీ ద్వారా నేను కోరుకునేది ఏంటి అంటే ఇప్పటికైనా ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కార్మికులందరికీ కూడా చర్చలకు పిలవాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఫస్ట్ డిస్కస్ చేసి అసలు యాక్చువల్ గా ఉన్న సమస్యలు వీళ్ళు పెట్టిన 6 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 6 డిమాండ్లలో మేనేజ్మెంట్ ఏమి చేయగలుగుతుంది ఫస్ట్ వాళ్ళకి మేము ఇది చేయగలుగుతాము, ఇది కమిటీ చేస్తాం, గురించి డిస్కస్ చేస్తామని చెప్పేసి అనకుండా డైరెక్ట్ వాళ్ళకి టర్మినేషన్ నోటీసులు ఇచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళందరూ కూడా మీరు నౌకరంగా చేయకుంటే మీ వందరు విధులకెళ్ళి తీసేస్తామని చెప్పేసి అనడం తప్పు. రెండోది ఏంటంటే కన్సోలేషన్ అడ్మిట్ అయిన తర్వాత 13వ తారీఖు రోజు కన్సోలేషన్ మీటింగ్ ఉందని చెప్పినాక కూడా మనకు టైం ఉన్నాక కూడా వాస్తవానికి కూడా లేబర్ కమిషనర్ గారు జాయింట్ మీటింగ్ పెట్టినప్పటికి కూడా 3 రోజుల టైం ఉన్నా కానీ తొందరపడి వాళ్ళు ఈ టర్మినేషన్ అగ్రిమెంట్లు ఇచ్చారు. అదైతే తప్పు సార్. ఎందుకు అంటే భయాందోళనకు గురి చేసినంత మాత్రాన కార్మికులు అంటే వాళ్ళు ఎంత ఉద్యమాన్ని ఎంత ఉధృతంగా మేనేజ్మెంట్ ఎంత అణిచివేస్తా అని చెప్పి చూస్తే అంత ఉధృతంగా కాదు పద్ధతి. ఓకే శశికుమార్ గారు, రైట్. శ్రీధర్ గారు ఒక పక్క చర్చలకు పిలవకపోగా అసలు ఏంటి సమస్య అనేది తెలుసుకోకపోగా
వెనకాల ఎవరో ఉన్నారు, రాజకీయ ఉచ్చులో, రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో కార్మికులు చిక్కుకోవద్దు, ఇలాంటి సలహాలు, ఆరోపణలు ఏంటి మీరు అధికార పార్టీకి అనుబంధ సంస్థ కాబట్టి మీరు చెప్పండి, నిజంగా ఆర్టీజీఎన్ల వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయా? ఇతర రాజకీయ పార్టీల ఉచ్చులో ఆర్టీజీఎన్లు దిగారా? మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. కంటిన్యూ. వినొస్తుందా అండి? క్లియర్ అండి, కంటిన్యూ. ఇప్పుడు ఇందులో ఏ రాజకీయ పార్టీలు లేవు, కేవలం అన్ని ట్రేడ్ యూనియన్ల మద్దతుతోనే జరుగుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగానే వీళ్ళందరూ ఉద్యమించారు. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా, ఈ రోజు అయినా కానీ రాజకీయాలు ఇందులో ఏం లేవు. ఏ రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లి కూడా వీళ్ళు అడిగి మద్దతు కూడా తీసుకోవడం లేదు. ఇది ప్యూర్లీ కార్మికులకు సంబంధించింది. ఇలా రాజకీయాలు వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఏ పార్టీ దగ్గర కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వం అలా చూస్తున్నట్టు కనబట్టలేదు కదా, వెనకాల ఏదో ఒక రాజకీయ పార్టీ నడిపిస్తుంది అనేటటువంటి ఆరోపణలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అలా చూడట్లేదు, అందుకే ఉంది కదా మీకు అసలు చర్చలకు కూడా పిలవట్లేదు. అదే కదా మేము ఇప్పుడు మా ప్రభుత్వం అయినా చర్చలకు పిలవాలనే చెప్తున్నాం. డెమోక్రసీలా నెగోషియేషన్ మించిన ఆయుధం లేదు. ఇప్పుడు ప్రజలు అసంతృప్తిగా, కార్మిక రంగం అసంతృప్తిగా ఉన్నప్పుడు పిలిచి మాట్లాడాలి. మరి ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఇది ప్రజా ప్రభుత్వం, అన్ని మా దారులని తెలుసుకున్నాయని అంటున్నారు. మరి దయచేసి భేషజాలకు పోకుండా మా మంత్రి గారు తప్పకుండా చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లు ఏం చేయగలుగుతారో చెప్పండి. చేయలేని ఎందుకు చేయలేకపోతున్నారో కూడా చెప్తే తప్పకుండా అందరూ కూడా హర్షిస్తారు. అంతేగాని అసలు చర్చలే జరపం, మీరు బహిష్కృతిగా సమ్మె విత్డ్రా చేసుకోవాలన్న మాత్రం ఇది నైతికంగా కరెక్ట్ కాదు. ఓకే, మీ నెట్వర్క్, మీరు జర్నీలో ఉన్నారు, మీ నెట్వర్క్ చాలా వీక్ గా ఉంది. శ్రీధర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కొండా శ్రీనివాస్ గారు, టీజీఎస్పీడీసీఎల్ లో అన్లైన్ వర్కర్స్ ని కూడా ఆర్టీజీఎన్లుగా మార్చాలని మరో డిమాండ్ కూడా మీరు పెట్టినటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఆర్టీజీఎన్ల పరిస్థితి బాగాలేదు, వాళ్ళ గౌరవం దక్కట్లేదు, గౌరవ వేతనం దక్కట్లేదు అని చెప్తున్నారు. మరోవైపు ఈ టీజీఎస్పీడీసీఎల్ లో అన్లైన్ వర్కర్స్ ని మళ్ళీ ఆర్టీజీఎన్లుగా మార్చాలనుకుంటున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందా? మ్యూట్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు. సార్ మళ్ళొకసారి కంటిన్యూ. అయితే అన్మెన్ కార్మికులు ఇప్పుడు గతంలో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ అని తీసుకున్న తర్వాత ఆర్టిజన్లు చేయబడినారు సార్. అదే విధంగా ఆర్టిజన్స్, ఓఎన్ఎస్ స్టాఫ్ అన్ని చేస్తా ఉంటే కూడా మళ్ళీ ఇప్పుడు అన్మెన్ వర్కర్లను తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఎట్లున్నది అంటే, వాళ్ళకి ఎలాంటి వేతనాలు కానీ ఏమైనా కానీ తెలియకుండా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అన్మెన్ వర్కర్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండడం లేదు. అన్మెన్ వర్కర్లను తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఒక అపాయింట్మెంట్ లెటర్ పరంగా తీసుకొని వాళ్ళకు కొన్ని అంటే అన్ని సదుపాయాలు కల్పిస్తూ తీసుకుంటే అన్మెన్ వర్కర్ కూడా మంచి వర్క్ చేయగలుగుతాడు సార్. అంటే అన్మెన్ వర్కర్ ఒక్కడే కాకుండా ఇప్పుడు యాజమాన్యము ఇంత ఉద్రిక్తమైన ధర్నా చేస్తున్నప్పటికీ యజమాన్యం పిలవకపోవడము, వర్కర్ అంటే ట్రేడ్ యూనియన్లతోటి ఆర్టీజన్ జేఏసీ నాయకులను పిలవకుండా, వాళ్ళతోటి చర్చలు జరపకుండా మళ్ళీ 13వ తారీఖు నుంచి 17వ తారీఖు ఎక్స్టెన్షన్ చేసి 17వ తారీఖు లోపు మళ్ళీ బెదిరింపు కాల్స్ గురి చేస్తూ మీ టర్మినేషన్ నోటీసులు ఇస్తాము, మీరు రాకుంటే మీ జాబులు పోతాయి అన్నట్టుగా ఒత్తిళ్లు తీసుకురావడము. అంటే కార్మికులు వాళ్ళు ఎంత ఒత్తిడికి గురి చేసినా, ఎంత ఒత్తుతాడో కార్మికులకు అంత పైకి లేస్తుందండి. గతంలో గతంలో అన్ని ట్రేడ్ యూనియన్లు చేసినప్పటికీ 2 గ్యాప్స్ వదిలిపెట్టి ఆర్టిజన్ అయ్యే టైంలో వాళ్ళకి ఫస్ట్ ఒక స్టాండింగ్ ఆర్డర్ వేయడం జరిగింది. ఇమీడియట్లీ మళ్ళీ కోర్టు కేసు అన్నట్టు దాన్ని సృష్టించుకొని మళ్ళీ ఇమీడియట్లీ ఆర్డర్ చేంజ్ చేయడం. ఫస్ట్ ఇచ్చిన స్టాండింగ్ ఆర్డర్ లో యాజ్ పర్ గా వీళ్ళకి ఎవ్రీ 5 years ఇంక్రిమెంట్ అంటే హెచ్డిపి. ఇప్పుడు ఓఎన్ఎం ఎట్లా అంటే ప్రమోషన్ లేదు, ప్రమోషన్ లేనప్పుడు 6 years కి వాళ్ళకి ఒక హెచ్డిపి వస్తుంది, 12 years కి ఒక ఎస్పీపీ వస్తుంది. దానివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఏం చేయకుండా, చర్చలకు విలువకుండా యజమాన్యం చేసే పద్ధతులు కానీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అంటే కార్మిక యూనియన్లు కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు ఎలాంటి అధికార పార్టీకి అంటే ఎలాంటి పార్టీలకు అనుసంధానం కాదండి. ట్రేడ్ యూనియన్లకు పార్టీలకు సంబంధమే లేదు. అలా కాకపోతే కొంతమంది అనుబంధ సంస్థలుగా కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది మేము ఏ యూనియన్ అయినా గవర్నమెంట్ తోటి పనిచేస్తామని చెప్తా ఉంటారు. కాబట్టి ట్రేడ్ యూనియన్లకు, పార్టీలకు, రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఆర్టీజన్స్ చేసేటువంటి ధర్నాలో ఎలాంటి రాజకీయాల ప్రభావాలు లేవు.
ఎవరికి వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చుకుంటున్నారు రాజకీయ పరంగా తప్ప రాజకీయం అనేది ఇక్కడ ఎలాంటి రాజకీయాన్ని ఉద్దేశించి వీళ్ళు ధర్నా చేయట్లేదు. అంటే వాళ్ళ ఆకలి వాళ్ళ కడుపు మంటతో చేస్తున్నటువంటి ధర్నా ఇది. దీన్ని యజమాన్యం త్వరగా పిలిచి ఒక పద్ధతికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అంటే కనీసం వాళ్ళకి వేతనంలో ఇప్పుడు ఈపీఎఫ్ లాట్లు అట్లాంటి మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాంటి కొన్ని చేసుకుంటా పోతే కూడా కొంత ఉధృతిగా తగ్గి మళ్ళీ కార్మికులందరూ జాయిన్ అయ్యే అవకాశం ఉంది సార్. యజమాన్యం ఖచ్చితంగా చర్చలకు పిలవాలని మీ ద్వారా మా బిఎల్ఏ ద్వారా కోరుకుంటున్నాం. వజీర్ గారు పని ఆర్టిజన్ యొక్క పని రిస్క్ తో కూడుకున్నటువంటిది, ఎక్కువ రేడియేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా కొండ కొనలకు కూడా వెళ్లి పని చేయాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఆర్టిజన్లు ఏ రకంగా వర్క్ చేస్తారనేది సామాన్యుడికి కూడా తెలిసినటువంటి పరిస్థితి ఏంటి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా సంస్థ నుంచి ప్రభుత్వం నుంచి మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ ఉండాలి. ఉంది అని అయితే నేను విన్నాను, కానీ దానివల్ల మీ ఏ ఒక్క ఆర్టిజియన్ కైనా ఉపయోగపడుతుందా అసలు ఆ ఇన్సూరెన్స్? అంటే ఇది గత మేనేజ్మెంట్ ఉన్నప్పుడే జరిగిందండి. అన్ని బ్యాంకుల వారిని పిలిచి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ₹1 కోటి ఎవరైనా చనిపోతే అంటే ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టిజన్ కానివ్వండి, ఇంకా మిగతా ఎవరైనా సరే ఏ సంస్థలో ఉద్యోగం చేసేవాడు ఎవరు చనిపోయినా ₹1 కోటి ఇవ్వాలనేది మా ముఖ్యంగా మేమంతా ట్రేడ్ యూనియన్లుగా పెట్టడం జరిగింది. దాంతో మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే అన్ని బ్యాంకుల వారిని పిలిచి ₹1 కోటి ఒక ఇన్సూరెన్స్ రావటానికి ఏ విధంగా ఉంటుంది అని అంచనా వేయటం జరిగింది. అది తర్వాత మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ క్రితం 1 ఇయర్ నుండి ఇది అమలవుతున్నది. అయితే దీంట్లో ఏంటంటే ఆ బ్యాంకులో ఎంప్లాయీస్ ఏదైతే శాలరీ తీసుకుంటారో ఆ బ్యాంకు ఎస్బీఐ కానివ్వండి, తర్వాత మిగతా బ్యాంకులు కానివ్వండి, ఆ శాలరీస్ లింక్ అయి ఉండాలి. దాని ద్వారానే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అనేది మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నిజంగా పవర్ మినిస్టర్ గారు ఈ విద్యుత్ సంస్థలో వాళ్ళు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,000 మందికి అబ్జర్వ్ చేశారండి కాంట్రాక్ట్ కార్మికుల నుంచి. ఈ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పమనండి. ఒక్క పని చేయలేదండి. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పని చేయలేదు. మా వేతన సవరణ కానీ ప్రతిదీ కూడా పెండింగే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మాకి కోర్టులో ఒక ప్రమోషన్ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరి అప్పుడు కూడా ఏమీ మాకు సహాయం చేయలేదు. మరి ఈ విధంగా ఉద్యోగస్తులను కానీ, ఆర్టిజన్లను కానీ, ఇంజనీర్లను కానీ అందరికీ ఇబ్బంది పెట్టేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము. ఇది మంచిది కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది మేము చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా మేనేజ్మెంట్ కూడా ఒకటి, ఇప్పుడు ఏదైతే ఎనర్జీ సెక్రటరీ గారు ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీ గారే మాట్లాడుతున్నారు. వాస్తవంగా అయితే అన్ని సీఎండీలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. కానీ ఎనర్జీ సెక్రటరీ గారే దీనికి పూర్తిగా మరి బాధ్యత తీసుకొని మీరు కాల్ ఆఫ్ చేసి వస్తేనే మీతో మాట్లాడతానంటాం. అంత పెద్ద మనిషి రాష్ట్రానికి ఒక ఎనర్జీ సెక్రటరీ గారు అంత పెద్ద మనిషి ఆ మాట అంటాం మా అన్ని కార్మిక సంఘాలకే కాదు ఆర్టిజన్లకు కూడా చాలా బాధ వేసిందండి. వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపించిన తర్వాత ఒక రోజు కూర్చోబెట్టారు. శుక్రవారం రోజు, పోయిన శుక్రవారం కూర్చోబెట్టిన తర్వాత మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఏంటి మీ డిమాండ్లు ఏంటి అని అడిగి మేము 2 ఇస్తాము, 4 ఇస్తాము, మీరు 6 పెట్టారు. ఈరోజు 4/12/2006 కట్ ఆఫ్ డేట్ పెట్టారండి. 4/12/2016 కట్ ఆఫ్ డేట్ పెట్టా. అట్లా మిగిలిపోయిన వాళ్ళు జెన్కోలో 500 మంది ఉన్నారండి, ఎస్పీడీసీలో కొంతమంది ఉన్నారు, ఎన్పీడీసీలో కొంతమంది ఉన్నారు, తర్వాత అన్మెన్ కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రావాల్సిన వాళ్ళంతా ఉద్యోగాలు ఆనాడే రావాలి, 2017లోనే రావాలి వాళ్ళకి, కానీ ఇవ్వలేదు. మరి మీరొచ్చి ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేసింది? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చింది? 23,000 మందిని వాళ్ళు చేసేప్పుడు మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాము ఒక ట్రేడ్ యూనియన్ గా. సత్యకుమార్ గారు, సెలవుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. సంవత్సరానికి ఉన్నవే మాకు చాలా తక్కువ సెలవులు, ఆ సెలవులు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి అనారోగ్యానికి గురయ్యో లేదంటే పని చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురైతే కనీసం అప్పుడు కూడా సెలవులు ఇవ్వట్లేదు. ఇన్ కేసు సెలవులు ఇచ్చినా కూడా జీతం కూడా కట్ అయిపోతున్నటువంటి పరిస్థితి అని కొంతమంది ఆర్టిజన్లు మా దగ్గర చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏంటి వాస్తవం? సత్యకుమార్ గారు
సత్ కుమార్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి ప్లీజ్. ఓకే ఓకే యా, కంటిన్యూ. సార్ జనరల్ ఏంటి అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు రోజు 15 రోజుల ఈఎల్ అకౌంట్ లో దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు క్రెడిట్ చేస్తారు. మన 17 ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు 15 రోజులు క్రెడిట్ చేస్తారు. అంటే సంవత్సరానికి 30 రోజులు వాళ్ళ ప్రతి రెగ్యులర్ ఎంప్లాయీ కూడా వాళ్ళ లీవ్ అకౌంట్ క్రెడిట్ అయితే, ఒకవేళ కనుక మనం వాడుకుంటేనేమో మనం వాడుకున్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో కలిపి తీసేస్తారు, అంటే మైనస్ చేస్తారు. లేదు అంటే ఆ లీవ్ అకౌంట్ క్రెడిట్ అయితే ఓవరాల్ గా సర్వీస్ లో 300 రోజులు సీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్సెస్ ఉన్నా కానీ అక్కడికి సీలింగ్ చేసి పెడతారు. దురదృష్టకరం ఏంటి అంటే ఆర్టిజన్ దగ్గరికి వచ్చే వరకు ఆర్టిజన్ కార్మికులు సంవత్సరం మొత్తం కూడా ఆ లీవులు వాళ్ళు వాడుకోకపోయినా ఆ 30 రోజులు ఏవైతే ఉంటాయో అవి వచ్చే సంవత్సరం దాంట్లో కలపం. ఎందుకంటే ఈ 30 రోజులు కనుక వీళ్ళు వాడుకోకుండా పక్క పెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చే 30 రోజులు ఏవైతే ఉంటాయో అదే 30 రోజులు లిమిట్ అయి ఉంటాయి. ఈ 30 ప్లస్ ఆ 30 60 కలిసే పరిస్థితి లేదు. లీవ్ అకౌంట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి 30 తీసుకుంటారు, ఆ పాత బ్యాలెన్స్ ఇలా కలపరు. ఇదైతే పద్ధతి కాదు సార్ ఇది. ఎందుకు అంటే ఆర్టిజన్ స్టాండింగ్ రూల్స్ అనేటివి లోపభూయిష్టం. ఇక రెండోది నేను ఇంకొక విషయం మీకు చెప్తున్నాను. ఇంతకుముందు మీరు అడిగిన ఒకటి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ గురించి ఒక డిస్కస్ చేశారు. ఎస్పీడీసీఎల్ లో అన్మ్యాన్ వర్కర్స్ అందరూ ఆర్టిజన్ గా గుర్తించబడ్డారు. అదే ఎన్పీడీసీఎల్ లో ఉన్న వాళ్ళకు కనీసం ఆర్టిజన్ గా గుర్తించలేదని మీరు అడిగినారు. వాస్తవానికి ఏంటి అంటే ఎస్పీడీసీఎల్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అప్పుడు ఆర్టిజన్ గా గుర్తించబడ్డ తర్వాత ఎన్పీడీసీఎల్ లో టెక్నికల్ ప్రాబ్లం తోటి అగ్రిమెంట్ టెక్నికల్ ప్రాబ్లం తోటి 1600 మంది ఆర్టిజన్లు కాకుండా మిగిలిపోయారు ఎన్పీడీసీఎల్ లో. అయితే ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సిడెంట్స్ కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, అందులో కొంతమందికి జేఎల్ఎం రిక్రూట్మెంట్ పోవడం కావచ్చు, మొత్తానికి ఓవరాల్ 1400 మంది ఉన్నారు ప్రస్తుతానికి. వీళ్ళందరూ కూడా చాలని జీతాలతో ఇవాళందరూ సెమీ స్కిల్డ్ జీతాలు తీసుకుంటూ వాళ్ళ బతుకు నిలదీస్తారు. అవి వాస్తవానికి కూడా మనం ఆలోచించుకుంటే ఒక ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులను కనుక గమనించి చూస్తే ఒక జేఎల్ఎం తీసుకునే జీతానికి, ఒక ఆర్టిజన్ తీసుకునే జీతానికి, ఒక అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ తీసుకునే జీతానికి, అంటే ఒకటే వర్క్ చేసేటువంటి 3 కార్మికులు తీసుకున్నటువంటి జీతాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. వాస్తవానికి బీసీరేడ్ కార్మికులు ఉన్నారు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, చారిత్రాత్మక జడ్జిమెంట్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నది. కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నది. దురదృష్టవశాత్తు ఇక్కడ అది ఇంప్లిమెంట్ అవుతుంది, అయితలేదు. రెండవది, ఇప్పుడు ఈ ఆర్టిజన్ల ఉద్యమం ఏదైతే ఉన్నదో అది ఇలా కొత్తగా పుట్టింది కాదు సార్. 2017లో అప్పుడున్నటువంటి 12 కార్మిక సంఘాలన్నీ కూడా టీటప్ గా ఏర్పడి దీని గురించి ఉద్యమం చేసారు. కాంట్రాక్ట్ లేబర్ అందరూ రెగ్యులరైజ్ చేయమని చెప్పి దాని తర్వాత 12-3 అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత వీళ్ళు ఆర్టిజన్ చేసిర్రు. ఆర్టిజన్ చేసిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేటువంటి ప్రయోజనాలు మాకు వస్తలేవు, మేము ఆర్టిజన్లు కాదు, మాకున్నటువంటి విద్యార్థులను బట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, ఏపీఎస్సీ గురించి మాకు అడాప్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తారు. 10 సంవత్సరాల ఉద్యమం ఇది. ఉద్యమం అనేది నాయకత్వం మారుతుంది, ఉద్యమ స్వరూపం మారుతుంది, కానీ ఉద్యమం మాత్రం అట్లా కంటిన్యూ చేసుకుంటూనే ఉంటది. ఇప్పుడు కాదని ఈ ఉద్యమం కంటిన్యూ అవుతూనే ఉంటది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సగటున వాళ్ళ వయసు 50 సంవత్సరాలు ఉంటది. ఒక 10 సంవత్సరాల సర్వీస్ కంటే ఎక్కువ ఉండదు సగటున ఆర్టిజన్ కార్మికుల యొక్క వయసు 50 సంవత్సరాలు. కనీసం సూపర్న్యూమరీ పోస్టులనే క్రియేట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని, గతంలో మనకు ఎగోసీలర్ ప్రాజెక్టులలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏ పోస్ట్ అయితే ఉంటుందో అదే పోస్ట్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఏపీఎస్సీబీ సంబంధించినటువంటి అన్ని రూల్స్ కూడా వాళ్ళ రాష్ట్ర పాదయాత్రలో వాళ్ళు ఈ కార్మికులై కర్షకులై ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. నిజానికి కూడా వారు అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రజల సమస్యలన్నింటి కూడా అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తి బాగా నివేదించారు, గర్జించారు. నిజానికి కూడా మేమందరం సంతోషపడేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక నిజంగా వస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూసినాం 7,034 జైలు పోస్టులు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేశారు. టెక్నికల్ గా ఒకటి ఓకే శ్రీధర్ గారు చివరిగా ఏం చెప్తారు? శ్రీధర్ గారు ఏం చెప్తారు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వీళ్ళ న్యాయమైన సమస్యల పట్ల చిత్తశుద్ధితో చర్చలు పిలిపించి ఈ రాష్ట్రం లోపల ఈ సమ్మె వాతావరణాన్ని క్లోజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. రైట్ వజీర్ గారు కంక్లూడ్, చివరిగా ఏం చెప్తారు? చివరికి మేము చెప్పేదేనండి, ఈ ఆర్టిజన్ కార్మికులు ఎంతో కష్టపడి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎస్పీడీసీలు కానీ, ఎన్పీడీసీలు కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కోలో ఉన్నటువంటి ఈ చిన్న జీతగాలని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. తర్వాత వాళ్ళని ఏదైతే సమ్మె జరుగుతూ ఉందో ఆ సమ్మెలో భాగంగా వాళ్ళ భయభ్రాంతులు గురి చేయకుండా మీరు ఒక పక్క కమిషనర్ గారి దగ్గర చర్చలు పెడుతున్నారు. 17వ తారీఖు చర్చలను ఎట్లా టర్మినేషన్ చేస్తారండి?
టర్మినేషన్ చేయడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి భయాందోళన గురి చేయటం ఆపేసి వాళ్ళని చర్చలకు పిలిచి మేము 6 డిమాండ్లు పెట్టాము. 6 డిమాండ్లు పెట్టినప్పుడు మేము ఒక 2 ఇస్తాము, లేకపోతే 3 ఇస్తాము. దాని తర్వాత మాకు రావాల్సినవి కూడా ఉన్నాయండి. వాళ్ళకి గ్రేట్ చేంజింగ్ 5 సంవత్సరాలకి అని చెప్పి వాళ్ళు మన స్టాండింగ్ ఆర్డర్లో ఇచ్చారు. అవి కూడా ఇవ్వట్లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ప్రభుత్వానికి అది తగదు. ఇది ఖచ్చితంగా ఈ ఆర్టిజన్ల విషయంలో, సమ్మె విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వజీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే ఆర్టిజన్ల వైఖరిలో మాత్రం ప్రభుత్వ వైఖరిని అయితే ఆర్టిజన్లు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. 7 రోజులుగా తాము సమ్మె నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాకపోవడం, కనీసం చర్చలకు కూడా తమను పిలవట్లేదని వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకోవాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి. మేము పెట్టినటువంటి 6 ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి కనీసం ఎన్ని చేస్తామో, ఎన్ని పరిష్కరిస్తామో అన్న దానికి సంబంధించిన ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ప్రభుత్వం ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది. అలాగే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేంతవరకు కూడా ఆర్టిజన్లు అలాగే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను అయితే జీ తెలుగు న్యూస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.